గత కొన్ని రోజులుగా టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నారని ఒక గట్టిగా ప్రచారం నడుస్తుంది. మొన్న కొలికపూడి, ఈరోజు సుధామాధవి. ప్రస్తుతం మనతో పాటు సుధామాధవి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, అసలు జనరల్‌గా అయితే ఇప్పుడు ప్రచారం నడుస్తుంది ఏంటంటే, మీ దగ్గర అసల 7,00,00,000 ఇచ్చే ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు. అయినా 7,00,00,000 ఎక్కడి నుంచి వచ్చింది అంటూ సోషల్ మీడియాలో నుంచి 2 రోజుల నుంచి ట్రోల్ జరుగుతుంది. దీని గురించి ఏమంటారు? నమస్తే అమ్మా. ఆ మాదిర చెప్పడంలో ఇంక నేను వాళ్ళే మొత్తం ఎంక్వైరీ చేసే రైట్స్ వాళ్ళకున్నాయి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. నాకు నాకు ఆ రేంజ్ ఉందా? లేదా? మొత్తం మా కోడూరు నియోజకవర్గం మొత్తం ఉన్నారు గదండీ! తెలుగుదేశం అధినేతలు ఉన్నారు గదా! వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగి వాళ్ళని ఎంక్వైరీ చేసి పలానా సుధామాధవికి ఆ రేంజ్ ఉందా? లేదా? మా ఊర్లో కొండూరులో ఉప్పరపల్లి కాడ నుంచి మొదలు చేసుకొని కొండూరు ఊరు దాటుకుని మా అర్జునవాడ కాకుండా ఊరు దాటుకొని పోయిందాకా మా పూర్వీకులు సంపాదించిన ఆస్తి మామిడి తోటలు వరి బండే పొలాలు మొత్తం ఉన్నాయి. అవన్నీ అమ్ముకున్నాం. అవన్నీ అమ్ముకుంటే డబ్బులే వస్తాయి కదండి. స్తోమత లేకుండా ఉండడానికి ఇప్పుడు సుధామాధవి పేరు చెప్పి ఆస్తులు ఎన్నున్నాయో విన్నారు కదా. కాబట్టి నాకు అంత రేంజ్ ఉందో లేదో నా నోటి గుండా నేను చెప్పడం కాదు గానీ, వాళ్ళు పోయి ఉన్నారు గదా! పెద్ద పెద్ద అధికారులు. వాళ్ళు పోయి ఎంక్వైరీ చేసుకోండి. మాకు ఆస్తులున్నాయా? లేవా? సరే మాకు అంత రేంజ్ లేదు అని చెప్పి అన్నారు వంశీ సార్ గారు గూడా. సార్ మాకంత రేంజ్ లేనప్పుడు మా కాడ నుంచి 50,00,000 ఎందుకు తీసుకున్నారు సారు వేమన సతీష్ గారు? సరే సార్ మేము మాకు అతను టికెట్ ఇప్పిస్తానని మోసం చేయలేదు సార్. నన్ను కిడ్నాప్ ఎందుకు చేశారు సార్? నా భర్త మీద కాదు సారు కేసు పెట్టింది. మరి నన్నెందుకు తీసుకెళ్లారు సార్? నా కాడ ఎందుకు వీడియో చేపించుకున్నారు సార్? నా బిడ్డలను చంపుతాను, నా భర్తను చంపుతానని ఎందుకన్నారు సార్? ఆయన ఎవరో పెద్ద ఆఫీసరు వేమన సతీష్ గారు వాళ్ళ మామగారు అన్నారు కదా సార్. మరి మీరంతా నన్ను ఎందుకు బూతులు మాట్లాడినారు సార్? ఎందుకు తిట్టినారు సార్? ఎందుకు వీడియో చేయమని చెప్పి నన్ను బూతులు మాట్లాడినారు సార్? రాజకీయం అని చెప్పి ఎట్లా మాట్లాడినారు సార్ మీరు? నాకంత ఆస్తి లేదు గదా! నాకంత రేంజ్ లేదు గదా! కోడూరు నియోజకవర్గం మొత్తం అడిగి కనుక్కోండి. ఉందో లేదో తెలుస్తది మీకే. అంటే రైల్వే కోడూరు ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఎవరు హామీ ఇచ్చారు? అసలు మీరు 7,00,00,000 ఎవరికిచ్చారు? మేము 7,00,00,000 ఇచ్చింది వేమన సతీష్ గారికి ఇచ్చామండి. మేము ఫస్టు తెలుగుదేశం పార్టీలో బాగా స్పీడ్‌గా పనిచేస్తా ఉన్నాం మేము యాక్టివ్‌గా. అది మాజీ ఆహ్, చైర్మన్ మాజీ ఇన్ఛార్జి విశ్వనాథ్ నాయుడు సార్ గారు ఉన్నారండి కోడూరుకి ఫస్టు. ఆయన ఆదేశం మీదుగా మేము మొత్తం అన్ని ప్రోగ్రాములు చేయడం జరిగింది. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6, అయ్యగారు జైల్లో ఉన్నప్పుడు నిరాహార దీక్ష, అంతెందుకండి భువనేశ్వరమ్మ మేడం గారు అక్కడ తిరుమలకి పోయి దేవుడిని దర్శనం చేసుకొని రూపానందరెడ్డి గారికి ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు కూడా మేము 10 వెహికల్స్ పెట్టుకొని అక్కడ ఆయన రూపానందరెడ్డి గారు ఆంజనేయ స్వామి గుడి కట్టున్నారు రోడ్లో. అక్కడికొచ్చారు మేడం గారు. అప్పుడు మేము కూడా అన్ని వెహికల్స్ వేసుకొని అక్కడ పోయినాం. మేడం గారు ఒకసారి గుర్తు చేసుకోండి, అది నిజమో అబద్ధమో మీరే ఒకసారి క్లారిటీ చేసుకోండి, సార్ గారికి చెప్పండి మేడం. అప్పుడు మేము అక్కడికి పోయినాం. మేడం గారు ఆంజనేయ స్వామి కాడ నిలబడి మాట్లాడినారు. స్టేజే ఎక్కలా మేడం గారు. అప్పటికప్పుడే వెళ్ళిపోయినారు. అది కూడా అబద్ధమా నిజమా మీరే డిసైడ్ చేసి నేను చేసింది మీకోసం మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా మీకోసం నేను శ్రమ చేశాను, కష్టపడ్డాను. మీ పార్టీ కోసము అభిమానంతో నేను ఇప్పటికి కూడా మీ పైన నమ్మకంతో ఉన్నాను సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు. అసలు ఎప్పటి నుంచి పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు? ఇప్పుడే సీబీఎన్ గారినైనా, లోకేష్ గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా ఎప్పుడైనా కలిసారా మీరు? పవన్ కళ్యాణ్ సార్ గారిని కలవలేదు. లోకేష్ సార్ గారిని ఇది చంద్రబాబు నాయుడు సార్‌ని గాని కలవడం జరిగింది. ఇది లోకేష్ సార్ గారు ఇది పెడతారు కదా రైతు భరోసా ఇది ప్రజా దర్బార్‌కు అక్కడికెళ్ళాము మేము. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. వేమన సతీష్ గారికి మేము డబ్బులు ఇచ్చాము సార్ అని చెప్పి సార్ గారికి చెప్పాము. ఫోటోస్ కూడా ఉన్నాయి చూస్తే మీరు. చెప్పాము. అది యెల్లో ఫైల్ కూడా ఇచ్చాము. అవన్నీ మా డీటెయిల్స్ అనమాట. సార్ దగ్గరికి తీసుకుపోయి ఇచ్చాము. సీబీఎన్ గారికి ఇచ్చారా? లోకేష్ గారికి? లోకేష్ సార్ గారికే ఇచ్చాము. లోకేష్ సార్ గారికే ఇచ్చాము. అది సార్ చేతిలో పట్టుకున్నారు. ఏమన్నారు ఆయన తీసుకున్న తర్వాత? అవునమ్మా, సరే సరే అమ్మా నేను చూస్తానని చెప్పి పక్కన అతను ఉంటే అతనికి వీళ్ళ విషయం ఏదో కొంచెం చూడని చెప్పి చెప్పారు. నా నా ఆ ఫోటోలోనే నా దగ్గర ఒక బ్లూది ఉంది ఫైల్ మళ్ళీ.
ఆ ఫైల్‌ని సీనియర్ ఎన్టీ రామారావు గారు సినీ ఉత్సవం జరుగుతున్నది అక్కడ గోరింకాలో. అక్కడ నిర్మానూరులో. అక్కడికి పోయినప్పుడు అంత జనంలో నేను పోలేక నేను, నా భర్త, నా మనవడు ఇద్దరు పోయి ఆ జనంలో దూరి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఆ ఫైల్ ఇయడం జరిగింది. మరి సార్ చూసారో లేరో తెలీదు గానీ, చూసినుంటే న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. సార్ బిజీగా ఉండి చూడలేదేమో. అంటే మీరు మీ భర్త కావాలని వేమన సతీష్‌ని టార్గెట్ చేస్తున్నారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు దీని గురించి. అవునా? సార్ మరి అలా అయితే వేమన సతీష్ గారి మీద చెప్పాల్సిన అవసరం లేదుగా సార్. చంద్రబాబు నాయుడు సార్ మీద కూడా చెప్పొచ్చు కదా! లోకేష్ సార్ మీద కూడా చెప్పొచ్చు కదా! ఇంకా ఎక్కువ దండిగా డబ్బులొస్తాయి కదా సార్. రూపానంద రెడ్డి మీద కూడా చెప్పొచ్చు కదా సార్. విశ్వనాథ్ నాయుడు మీద సార్ గారి మీద కూడా చెప్పొచ్చు కదా సార్. చెంగలరాయుడు సార్ మీద కూడా చెప్పొచ్చు కదా సార్. మీ మీదే ఎందుకు చెప్పాల్సొచ్చింది సార్ వేమన సతీష్ గారు? మమ్మల్ని మోసం చేయలేదా మీరు? మా దగ్గర 7,00,00,000 డబ్బులు తీసుకోలేదా మీరు? మా ఇంటికొచ్చి టిఫిన్ చేయలేదా మీరు? ఏం సంబంధం ఉండి మా ఇంటికొచ్చి టిఫిన్ చేశారు మీరు? ఏం సంబంధం ఉండి మీ వాళ్ళంతా వచ్చి మా ఇంట్లో వచ్చి డబ్బులు తీసుకెళ్లారు? నేను వీడియో ముందు ఎందుకు ఏడ్చలేదో తెలుసా మీకు? నా కొడుకు నా ప్రమాణం చేసుకొని పోయినాడు. మంది నిజం. మంది తప్పు కాదు. తప్పు అయితే ఏడవాలా. తప్పు కాదు మంది నిజం. నిజం కాబట్టి ఏడవకూడదమ్మా. నువ్వు ధైర్యంగా ఎదుర్కో. మనము చేసింది కష్టము. మనం అతనికి డబ్బులు ఇచ్చాము. నువ్వు ధైర్యంగా మాట్లాడు. నువ్వు ఏడవద్దమ్మా నా మీద ఒట్టు అని నా కొడుకు నా మీద ఒట్టేసుకొని వాడి మీద ఒట్టేసుకొని పోతే వాడు కాలేజీకి నువ్వు ఆ మాట చెప్తేనే నేను కాలేజీకి వెళ్తాను. నా కొడుకు ఐఏఎస్ కోచింగ్ చేస్తున్నాడు అక్కడ. వాడి మీద నాకు ప్రమాణం చేసినాడు కాబట్టి నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా. నన్ను ఎంత చిత్రహింస పెట్టినాడో వేమన సతీష్ గారు ఫ్యామిలీ మొత్తం నేను నా ఫ్యామిలీ ఎంత శోభ అనుభవించిందో మొత్తం వేమన సతీష్ గారి ఫ్యామిలీ మొత్తం అంత శోభ అనుభవించక తప్పదు. ఎంత టార్చర్ పెట్టారు పోలీసు వాళ్ళు గూండాలా? మీరు అసలు మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారా? అయితే మేము తక్కువ కులం కావచ్చండి. తక్కువ కులముగా అయితే మేము పార్టీ రాజకీయాల్లో ఉండకూడదా? తక్కువ కులం అయితే రాజకీయాల్లో ఉండకూడదా? ఎందుకే నీకు రాజకీయము అని మాట్లాడతారు బూతులు. అసలు జనరల్‌గా 7,00,00,000 ఇచ్చారంటున్నారు కదా! అది ఎలా ఇచ్చారు? క్యాష్ రూపంలో ఇచ్చారా? ట్రాన్సాక్షన్‌గా ఇచ్చారా? ఎలా ఇచ్చారు? 50,00,000 మాత్రం బ్యాంక్ అకౌంట్‌లో వేసామండి. 1,50,00,000 మాత్రం వాళ్ళ మనుషులొచ్చి తీసుకెళ్లారు. 5,00,00,000 నేను మా ఆయన పోయి వాళ్ళ ఇంటికి పోయి స్వయంగా ఇచ్చాము. ఆ రోజు మురళీ కన్వ వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో ఏదో మీటింగ్ జరుగుతా ఉన్నింది. ఆ రోజు ఉదయాన్నే తీసుకుపోయి మేము ఆయనకు వేమన సతీష్ గారికి అది ఎందుకు ఇచ్చినామంటే ఆయన అడిగారనమాట. ఈరోజు మొత్తం అంతా డిసైడ్ అయిపోద్ది. ఈరోజు టికెట్ ఓకే చేసుకొని వస్తాను. మీతో ఎంత డబ్బులున్నాయో అవి నాకు ఇస్తే నేను అక్కడికి పోయి అందరూ అక్కడికి వస్తారు. నాయకులంతా అక్కడికి వస్తారు. అక్కడే ఈరోజు తేలిపోద్ది టికెట్ ఎవరికనేది. నీకు ఖచ్చితంగా నేను టికెట్ తీసుకొని వస్తాను. డబ్బులు ఇచ్చేయమని చెప్పి అన్నారు. మీతో ఎంత ఉంటే అంత ఇమ్మని. మేము ఉదయాన్నే తీసుకుపోయి డబ్బులు ఆయనకి ఇచ్చేసాం. ఆ తర్వాత వెళ్ళిపోయారు. అసలు 5,00,00,000 ఇచ్చినట్టు ప్రూఫ్ ఏదైనా ఉందా మీ దగ్గర? క్యాష్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఉందా? అన్ని ప్రూఫ్‌లు ఉన్నాయండి. ఒక్కొక్కటి మొత్తం వస్తాయి బయటికి. అన్ని ప్రూఫ్‌లు ఉన్నాయి. డబ్బులు 5,00,00,000 ఆయనకి ఇచ్చిన ప్రూఫ్‌లు ఉన్నాయి. అతను మాతో సన్నిహితంగా ఉన్న ప్రూఫ్‌లు ఉన్నాయి. అమ్మిన ఆస్తులు ఉన్నాయి. ఆయన కొన్న ఆస్తులు ఉన్నాయి. ఆయన అంటున్నాడు ఆమెకు మాకు ఆమె రేంజ్ ఏంది, మా రేంజ్ ఏంది, ఆమె మాకు డబ్బులు ఇచ్చే రేంజ్ అన్నప్పుడు మరి 50,00,000 ఎట్లా తీసుకున్నారు? 50,00,000 తీసుకున్నది ఎంత నిజమో ఒక్కటే చెప్తా అడుగుతా దానికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు 50,00,000 నీకు భూమి కట్టడానికి 50,00,000 లేకుండా మా దగ్గర వేపించుకున్నాడు. 5,00,00,000 ఎట్లొచ్చినాయండి మీకు ఎలక్షన్ మూమెంట్‌లో? చెప్పండి ఎక్కడి నుంచి కట్టినారు 5,00,00,000? అమర్నాథ్ రెడ్డి వాళ్ళ తమ్ముడు గారి భూమి కొన్నప్పుడు 5,00,00,000 ఎక్కడి నుంచి కట్టారు? దానికి ఆన్సర్ చెప్పండి. మేము ఈకపోతే మా డబ్బులు కాకపోతే మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పండి. అసలు జనరల్‌గా ఒక సీట్‌కి 7,00,00,000 మీరెందుకు ఇచ్చారు? ఒక ఎమ్మెల్యే సీట్‌కి అంత డబ్బులు ఎందుకు పెట్టారు మీరు? అంటే ఏం ఆశించి మీరు పెట్టారు ఎమ్మెల్యే కావాలన్నది? అవునండి. ఎమ్మెల్యే కావాలన్నది ప్రతి మనిషి అది ఆహ్, వాళ్ళ వాళ్ళ ఇష్టం అది. ఎమ్మెల్యే కావాలన్నది వాళ్ళ మానవ హక్కులవి. ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు. నేనే కాదు ఎవరైనా కావచ్చు. నేను కావాలని అనుకున్నానంటే నేను ప్రజలకు సేవ చేయాలనుకున్నా. అదే డబ్బులిచ్చి ఎందుకు సేవ్ చేయాలి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు దీన్ని ఏమంటారు? డబ్బులు ఇస్తేనే కదా నేను ఎమ్మెల్యే అవ్వేది. అక్కడ ఉన్న సిట్యుయేషన్ అలా ఉందండి. 7,00,00,000 డబ్బులు ఇచ్చే వాళ్ళకు, 10,00,00,000 డబ్బులు ఇచ్చే వాళ్ళకు, అక్కడ మేము ఎప్పుడైతే 7,00,00,000 డబ్బులు ఇస్తున్నామో అని తెలిసిందో రూపానందరెడ్డి గారు నేను 50,00,00,000 పెడతాను. నాకివ్వండి. నాకు ఇష్టం వచ్చినోడిని నేను పెట్టుకుంటాను అని ఆయన తీసుకున్నాడు ఆ టికెట్.
మీరు అసలు వేమన సతీష్‌కి ఏం సంబంధం లేదని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు కదా! దాని గురించి ఏం చెప్తారు? ఏవండి ఒక డోరేసి కత్తి పుట్టివ్వండి మేడం గారిని అడుగుతా. ఏం మాట్లాడతారండి ఆ సిట్యుయేషన్‌లో కిడ్నాప్ చేసి నా బిడ్డలను, నా మనవడిని ఆయన కంట్రోల్‌లో పెట్టుకొని చస్తారా? బ్రతుకుతారా? మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పోవాలా? నీ బిడ్డల్ని బయటికి పంపియాలంటే చెప్తారా? సస్తావా? ఏం చేస్తావు? అంటే ఆ సిట్యుయేషన్‌లో ఎవరైనా ఏం చేస్తారు మేడం చెప్పండి మీరు? చెప్పండి మీరు. నా ప్లేస్‌లో ఉండి చెప్పండి మీరు. ఏం చేస్తారు? చెప్తారా? నా బిడ్డని చంపేయండి, నన్ను చంపేయండి అంటారా? నేను వాళ్ళకు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు కూడా నేను చెప్పిన. ఒకే విషయం చెప్పిన. సార్ వీడియో మాట్లాడింది నేను. నన్ను చంపేయండి. నా భర్తను, నా బిడ్డలను వదిలేయండి. ప్లీజ్ అని కన్నీళ్లు పెట్టుకొని, కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడిన పోలీసోళ్ళను, సీఐని, ఎస్ఐని. కనికరించలా మాతో బూతులు మాట్లాడించుకొని ఆ వీడియో చేపించుకున్నారు. ఓకే. చేపించుకున్నారు గదా! చేపించుకున్న తర్వాత మరి ముందే ఎందుకు పెట్టలేదండి ఆ వీడియో? ఇప్పుడు నేను ఇక్కడ చేశాను గదా! చేసిన తర్వాత ఎందుకు పెట్టినారు? అంటే ఇన్ని రోజులు అసలు మీరెందుకు ఆగారు? ఇప్పటి వరకు ఈ టాపిక్ తీసుకురాకుండా ఇన్ని రోజులు ఎందుకు ఆపారు అనేది క్వెషన్ అండి. అవునా? మా మా ఫోన్‌లో ఉన్న మొత్తం డీటెయిల్స్ తీయండి. ఆ వేమన సతీష్ గారి పేరుతో ఉన్నాయి గదా! ఆ డీటెయిల్స్ అంతా తీయండి. మా ఫోన్ ఇప్పుడు ప్రెజెంట్ లేదు గాబట్టి, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని వెంటాడుతున్నారు గాబట్టి, మా ఫోన్ ఇంట్లో పెట్టొచ్చాము. వేమన సతీష్ దగ్గర ఉంటది గదా! ఆయన నిజాయితీ పరుడు గదా! ఆయన దగ్గర ఉంటాయి గదా! మాతో ఆయన మాటలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మాట్లాడినాడు? మమ్మల్ని ఎందుకు ఊరకబెట్టినాడు? మేము ఎందుకు సైలెంట్‌గున్నాము? ఇప్పుడు దాకా మేము సైలెంట్‌గా ఎందుకున్నాము అంటే, తెలుగుదేశం పార్టీ బగిసినం కాగూడదు, అవమానం కాగూడదు. ఇది లోపల లోపలనే సీక్రెట్‌గానే ఎట్లా మనం ఇచ్చినామో అదే విధంగా మేము అతని కాడ నుంచి తీసుకోవాలా అన్న ఆలోచనతో ఆయనతోనే మాట్లాడుతున్నాం. వాళ్ళు వీళ్ళు కొద్ది రోజుల తర్వాత వాడు యాడిస్తాడమ్మా మీరు ఊరికే మోసపోయినారు. వాడు ఇచ్చేది అయ్యేది అని చెప్పి అన్నారు. అప్పుడు మాకు భయమేసి మేము నేరుగా రాజంపేటలో జగన్మోహన్ సార్ గారని ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెట్టుకొని. అక్కడికి మేము పోయినాం. అక్కడికి పోయి మేము బాధ సార్‌కి చెప్పినాం. సార్‌కి చెప్తే సార్ ఏమన్నారంటే, "అమ్మా మీ బాధ ఏదో ఒక లెటర్ రూపంలో రాసుకొని ఎత్తుకొచ్చి ఇయ్యండమ్మా నాకు. నేను సార్‌కు చెప్తాను. మిమ్మల్ని పిలిచి ఒకవేళ సెట్ చేస్తే చేసేయచ్చు" అని చెప్పినారు సారు. సరేలే అని నేను మెట్లు దిగి వస్తా ఉంటే అక్కడ ఉన్న వీడియో మిత్రులు వాళ్ళంతా గూడా, "అమ్మ లెటర్ రాస్తే తొందరగా ఇది రాదమ్మా. కొంచెం చిన్నది ఏదన్నా వీడియో చేసి పంపిండి" అని చెప్పడం జరిగింది. అప్పుడు నేనే ఇంట్లో నేను ప్రైవేట్‌గా నైట్ యేసుకొని ఏదో ఉంటే అప్పుడు ఇంక వాళ్ళతో అది నాకు ఇంకా డబ్బులు ఇంక వాడు అది కూడా ఏం చెప్పినారు వాళ్ళ మనుషులు వాళ్ళని డబ్బులు అడిగితే చంపేస్తాము అని చెప్పినారు మాకు. ఒరేయ్! మేము డబ్బులు అడుగుతుంటే మేము డబ్బులిచ్చి వాళ్ళతో చంపించుకోవాల్సింటే అవసరం ఏముండాది? సరే అని వీడియో చేశాను నేను. వీడియో చేసి వాళ్ళకి పంపించిన. వాళ్ళకి పంపించిన తర్వాత మరి సార్‌కి చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి తెలిసిందో లేదో తెలీదు గానీ, వేమన సతీష్ గారికి మాత్రం తెలిసింది. అది ఎప్పుడైతే వాళ్ళకి మా వీడియో చూసినారో అప్పుడు మమ్మల్ని వెంబడించడం స్టార్ట్ చేసినారు. ఫోన్‌లు చేసి పోలీసోళ్ళు ఫోన్ చేసి "ఎక్కడున్నారు మీరు? రాండి మీ మిసెస్‌ని పంపియండి" అంటే నేనెందుకు పోతాను నైటు పోలీస్ స్టేషన్‌కి? పంపియండంటే రావడం కుదరదు సార్ మా మిసెస్ నేనొస్తాను. నేను ఆఫీస్‌లో ఉన్నాను. డ్యూటీ అయిన తర్వాత వస్తాను అని చెప్పి ఎందుకు పిలిచారు అసలు? కేస్ పెట్టారంట కదా! కేస్ పెట్టారు. ఉంది గదా అది. కేస్ పెట్టారు. మా మీద కేస్ పెట్టలా. ఊరికే అట్లా తీసుకుపోయి కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఎప్పుడైతే మా శ్రావణ్ సార్ గారు మళ్ళా వాళ్ళ మీద కేసేసినారో అప్పుడు తొందరగా మా ఇంటాయన మీద కేస్ పెట్టినట్టు, ఆ ఫైల్ చేసినట్టు అంతా అప్పటికప్పుడు రికార్డ్ తయారు చేశారు. అంటే నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు మీది? లీగల్ ప్లాన్ ఏదైనా తీసుకోబోతున్నారా? లీగల్ యాక్షన్ ఏదైనా తీసుకోబోతున్నారా? లేకపోతే ఏంటి? అంటే ఇప్పుడు నేను ఏదో ప్రజలకు సేవ చేద్దామని వచ్చానండి. కనీసం నా ఫ్యామిలీకి గూడా నేను న్యాయం చేయలేని స్థితిలో ఉన్నాను గదండీ! దేవుడు దయ తెలిసి చంద్రబాబు నాయుడు మనసు మార్చి, లోకేష్ సార్ గారి మనసు మార్చి, పవన్ సార్ మనసు మార్చి పిలిపిచ్చి సెటిల్మెంట్ చేస్తే ఓకే. లేదంటే నేను ఉండి గూడా వేస్ట్ గదండీ! కనీసం ప్రజలకేదో చేద్దామని వచ్చాను. కనీసం బిడ్డలకు గూడా న్యాయం చేయకుంటే బ్రతికి వేస్ట్ గదండీ! కాబట్టి తప్పదండి. ఏదో ఒకటి చేసుకొని చనిపోతాను. అది కూడా నేను వీళ్ళు కేసు పెట్టినప్పుడు నేరుగా ఈడికెందుకొచ్చానంటే నేను ఊరికే నా 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 కోసమై సార్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. నేను ఈడికెందుకొచ్చానంటే
మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని ఇది చేసేసరికి మా కొడుకు వచ్చి ఇక్కడ కేసు పెట్టి వాళ్ళపైన ఇది చేసినాడు. మమ్మల్ని ఇడిపించినారు. సార్ చేసేలేక మమ్మల్ని ఇడిపించినారు కాబట్టి ఏం జరిగింది, ఎట్లా జరిగింది మేము సార్కి వివరం చెప్పాలి కాబట్టి ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడికి వచ్చి మేము సార్కి చెప్పడము అవన్నీ చేయడం జరిగింది. అంతేగాని మాకు శ్రావణ్ సారు ఏదో మాకు చెప్పి ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యి ఇటు చేయని ఆయన చెప్పలా. ప్రామిస్గా చెప్తున్నాను, మాకు మేము చెప్పే మాటల్లో ఎటువంటి సంబంధం లేదు. ఒక్క విషయం చెప్తా వినండి. నాకు అన్యాయం జరిగింది సార్. నేను ఈ విధంగా సార్ నేను చచ్చిపోవాలనిపిస్తుంది సార్. నా బిడ్డలకు మీరే న్యాయం చేయండి సార్ అని చెప్పి సార్ దగ్గరికి వచ్చి ఏడ్చడం జరిగింది. అప్పుడు సార్ ఏం చెప్పారంటే, మా చావు పరిష్కారం కాదమ్మా, నేనున్నానమ్మా, నేను నీకు నీ బిడ్డలకు న్యాయం చేస్తాను, చనిపోవద్దు, ఏదైనా సరే బ్రతికి సాధించాలమ్మా అని చెప్పి సార్ నన్ను ఓదార్చడం జరిగింది. అంతేగాని సార్ ఏదో చేస్తున్నారంటే ఆ సార్కి ఏం పట్టిందండి చేయడానికి? అసలు మన ఎస్సీలో అటువంటి మహానుభావుడు ఉన్నాడంటే గర్వపడాల. మన ఎస్సీ వాళ్ళు సిగ్గుపడాలా. అటువంటి అతన్ని ఎంకరేజ్ చేయాలా. అసలు ఆయన లేకపోతే అసలు నేను ఇప్పుడు లేని ఇక్కడ మనిషిగా నేనున్నానంటే మన కులంలో ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు కాబట్టే నేను ఇక్కడున్నా. అది గుర్తు చేసుకోండి మన ఎస్సీ వాళ్ళు. ఇది ఇక్కడ పరిస్థితి. సిబిఎన్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయండి అని మాధవి గారు అంటున్నారు, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ పొలిటికల్ ఇష్యూ. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.